వీడియో థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది జెఫ్ బెజో ఎంత పూర్ అని పెట్టిన. కానీ బిలియన్స్ అనేది ఎంత చిన్న నంబరో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దాన్ని బట్టి చూస్తే జెఫ్ బెజోస్ ఎంత పూరో అర్థమవుతుంది. ఫస్ట్ మనం 100 నుంచి స్టార్ట్ చేద్దాం. 100 ఎట్లా రాస్తాం మనం? 10 into 10 equal to 100 or 10 power 2 అయితే 100 అయితే. వాహ్, షెబ్బాష్! 100 అంటే 10 into 10 మస్తు చెప్పిండు వీడు. మాకు తెలియదు, వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోవద్దు. చూడండి వీడియో లాస్ట్ వరకు ఎంత దూరం పోతుందో చూడండి, అర్థమవుతుంది. 10 power 3 అయితే 1000 అవుతుంది కరెక్ట్గా. 10 power 4 అయితే 10,000 అవుతుంది. 10 power 5 అయితే 1 lakh అవుతుంది. నేను సైజ్ తగ్గిద్దాం. ఓకే. 10 power 6 అయితే 10 lakhs అవుతుంది. అంతే కదా, 10 lakhs ఆర్ 1 million. మిలియన్ అంటే మిలియనర్స్ మనం గుర్తొస్తారు. వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ అమెరికాలో చాలామంది మిలియనర్స్ ఉన్నారు. ఓకే. అది ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టింగ్ ఏంటంటే మన లైఫ్లో మిలియన్త్ సెకండ్ ఎప్పుడు అవుతుంది? మిలియన్త్ సెకండ్ ఎప్పుడవుతుంది అంటే 11.5 డేస్కి మిలియన్ సెకండ్స్ అవుతుంది. 1 million seconds అంటే 11.5 days అయిపోయింది. మిలియన్ పక్కకు పెడదాం. ఓకే. నెక్స్ట్ బిలియన్కి వద్దాం. బిలియన్ అంటే 1000 millions ఈక్వల్ టు 1 billion, అంతే కదా. సో 10 power 6 into 1000 ఈక్వల్ టు 10 power 9 ఆర్ ఈక్వల్ టు 1 billion. బిలియన్ అంటే మనకు గుర్తొచ్చేది బిలియనియర్స్. పాపులేషను మన ఇండియా పాపులేషన్ 1.4 to 1.5 billion ఉంటుంది. వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్. నెట్వర్క్ ఎంత? రీసెంట్గా 200 billion మార్క్ని క్రాస్ చేసిన ఫస్ట్ పర్సన్. బిల్ గేట్స్ అయితే 120 billion ఉన్నాడు. మన ముఖేష్ అంబానీ అయితే 80లో ఉన్నాడు. ఇలాన్ మస్క్ అయితే 70 billion ఉన్నాడు. అయితే మన లైఫ్లో బిలియన్త్ సెకండ్ ఎప్పుడు వస్తుంది? ఇందాక మిలియన్త్ సెకండ్ ఎప్పుడు వస్తుంది అంటే 11.5 డేస్కి మన మిలియన్త్ సెకండ్ వస్తుంది మనం పుట్టినప్పటి నుంచి. మన లైఫ్లో బిలియన్త్ సెకండ్ ఎప్పుడు వస్తుంది అంటే 31.7 years, అంటే సమ్వేర్ 31 to 32 years మధ్యలో మన బిలియన్త్ సెకండ్ వస్తుంది. మన బిలియన్త్ సెకండ్ మనం ఎవ్రీ ఇయర్ బర్త్డే జరుపుకున్నట్టు మన బిలియన్త్ సెకండ్ కూడా జరుపుకుందాం. అంటే ఆలోచించండి, నేను పుట్టి ఇంకా బిలియన్ సెకండ్స్ కూడా అవ్వలేదు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బిలియన్ సెకండ్స్ దాటిపోయిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. బిలియన్ సెకండ్స్ అవ్వని వాళ్ళు ఉంటే బర్త్డే ఎప్పుడు వస్తుందో కమెంట్ చేయండి. 1 billion seconds అంటే మనం అప్రాక్సిమేట్గా 32 years అని అనుకున్నాం. సో 1 trillion seconds అంటే ఎంతో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, చూద్దాం. సరే, బిలియన్స్ పక్కకు పెడితే ఇప్పుడు జెఫ్ బెజోస్ గురించి మాట్లాడుకుందాం కదా, అదే తమ్నేల్ అదే పెట్టినాం. సో జెఫ్ బెజోస్ దగ్గర $200 billion ఉన్నాయి. $200 billion నుంచి మనం ఓన్లీ $100 billion తీసుకున్నాం. ఓకే, $100 billion తీసుకున్నాం. $100 billion మనం ఒక్కొక్క డాలర్ బిల్ని ఇట్లా సైడ్ బై సైడ్ పెడితే, అంటే ఇట్లా సైడ్ బై సైడ్ పెడితే మన ఎర్త్ అనుకోండి, అట్లా సైడ్ బై సైడ్ పెడితే ఎర్త్ ఈక్వేటర్ చుట్టూ 200 times రౌండ్స్ కొట్టచ్చు. ఇంకా డబ్బులు మిగులుతాయి. ఈ 100 billion నుంచి ఇంకా డబ్బులు మిగులుతాయి. దాన్ని మనం మూన్ అనుకోండి, మూన్కి ఎర్త్కి మధ్యలో డిస్టెన్స్ ఉందా, ఆ డిస్టెన్స్ 10 times కవర్ చేయొచ్చు $100 billion మాత్రమే. అంత. సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన గెలాక్సీ ఉంది కదా, అదే మన మిల్కీ వే గెలాక్సీ, పాలపుంత గెలాక్సీ తెలుగులో చెప్పాలంటే, దాంట్లో
200 to 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి ఒక్క మన మిల్కీవే గెలాక్సీలో. ఓకే సరే, దీన్ని పక్కకు పెడితే ఇప్పుడు 1 బిలియన్ అంటే ఎంత అయింది? 10⁹ ఈక్వల్ టు 1 బిలియన్. దాన్ని 1000 చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ట్రిలియన్, అంతే కదా. 10⁻12 ఈక్వల్ టు 1 ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన బాడీలో 30 to 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. 30 to 40 ట్రిలియన్ సెల్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రిలియన్ అంటే మన వరల్డ్ మొత్తంలో ఉన్న క్యాష్, అంటే లిక్విడ్ క్యాష్, ఇప్పుడు మన బ్యాంక్లో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులు కాకుండా ఫిజికల్గా క్యాష్ మనం ఎక్స్చేంజ్ చేస్తుంటాం కదా వరల్డ్ మొత్తంలో, ఆ క్యాష్ వాల్యూ మొత్తం 60 ట్రిలియన్ ఉంటుంది. 60 ట్రిలియన్. సరే, ఇప్పుడు ట్రిలియన్ అంటే ఎంత? 10⁻12 అంటే 1 పక్కన 12 zeros పెడితే 1 ట్రిలియన్. అయితే ట్రిలియన్ తర్వాత ఇంటూ 1000 చేస్తే నెక్స్ట్ టైం వస్తుంది 10⁻12 ఇంటూ 10⁻3 ఈక్వల్ టు 10⁻15. అంటే ట్రిలియన్ తర్వాత నెక్స్ట్ క్వాడ్రిలియన్. ఈ క్వాడ్రిలియన్ అంటే ఇప్పటి వరకు మన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క యానిమల్, ఇంక్లూడింగ్ డైనోసార్స్తో సహా వాటి నోటితో చేసిన సౌండ్స్ అన్నీ కలిపితే 400 క్వాడ్రిలియన్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క యానిమల్ చేసిన సౌండ్స్ అన్నీ కలిపితే 400 క్వాడ్రిలియన్ సౌండ్స్ చేసినాయి. ఓకే, ఇక్కడ నోటితోనే వచ్చిన సౌండ్స్ అని క్లియర్గా మెన్షన్ చేసిన, ఎందుకంటే మనకి డౌట్స్ వస్తాయి. అంటే పొద్దున బాత్రూంలో కూడా ఫ్లాటులెన్స్ వల్ల సౌండ్స్ చేస్తాం కదా, అవి కూడా ఇంక్లూడ్ చేయాలని. అవి కాదు, ఓన్లీ నోటితోని మనం చేసిన సౌండ్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. సో 10⁻15 అంటే క్వాడ్రిలియన్. తర్వాత దాని ఇంకా ముందుకు పోదాం. 10 తర్వాత అదే క్వాడ్రిలియన్ తర్వాత పెంటిలియన్. పెంటిలియన్ అంటే క్వాడ్రిలేటరల్ పెంటాగాన్ అది కాకుండా క్వింటిలియన్ అవుతుంది. నెక్స్ట్ క్వింటిలియన్ అంటే 10⁻18. ఓకే, ఈ క్వింటిలియన్ అంటే ఒక యావరేజ్, ఒక పెద్ద యావరేజ్గా బీచ్ ఒక తీసుకుంటే ఆ బీచ్లో ఉన్న యావరేజ్ శాండ్ పార్టికల్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క శాండ్ ఉంటుంది కదా, అవన్నీ ఒక క్వింటిలియన్ శాండ్ పార్టికల్స్ వరకు ఉంటాయి ఒక యావరేజ్ బీచ్. నెక్స్ట్ క్వింటిల్ తర్వాత ఇంకా ముందు మనం జెఫ్ బేజోస్ని ఎప్పుడో దాటేసినాం. జెఫ్ బేజోస్ ఇప్పుడు మనకి దగ్గరలో కూడా లేడు. అప్పుడు ఏమవుతుంది? 10⁻21. క్వింటిలియన్ తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ మిలియన్, బిలియన్, క్వాడ్రిలియన్, ట్రిలియన్, క్వింటిలియన్ తర్వాత హెక్సిలియన్. 5 తర్వాత 6 కదా, హెక్సిలియన్. ఈ హెక్సిలియన్ అంటే ఇందాక చెప్పింది మన గెలాక్సీ, మిల్కీవే గెలాక్సీ చెప్పిన. ఇప్పుడు మన యూనివర్స్ మొత్తంలో ఉన్న స్టార్స్ అన్ని అప్రాక్సిమేట్లీ 1 హెక్సిలియన్ స్టార్స్ వరకు ఉంటాయి. 1 హెక్సిలియన్ స్టార్స్ మన యూనివర్స్లో ఉన్నాయి. సో 10⁻21 అంటే 1 హెక్సిలియన్. దాన్ని ఇంకా 1000 నెక్స్ట్ ఎక్స్ తర్వాత సెప్టా అంటే సెప్టిలియన్. 10⁻24. అయితే ఈ సెప్టిలియన్కి హెక్సిలియన్కి మధ్య ఇంకో ఇంట్రెస్టింగ్ నంబర్ ఉంది. మనం అప్పుడు స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నాం. అది 6.022 ఇంటూ 10⁻23. ఎక్కడైనా గుర్తొస్తుందా నంబర్? ఇది అవగాడ్రో నంబర్. అవగాడ్రో నంబర్ ఏమంటే ఒక మోల్ ఆఫ్ సబ్స్టెన్స్లో 6.23 ఇంటూ 10⁻23 అన్ని పార్టికల్స్ ఒక మోల్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఉంటాయి. అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఒక సముద్రంలో ఉన్న గ్లాసెస్ ఎన్ని గ్లాసెస్ ఆఫ్ నీళ్ళు మనం తీయగలుగుతామో అన్ని గ్లాసెస్ కంటే ఒక్క గ్లాస్లో ఉన్న పార్టికల్సే ఎక్కువ. అంటే ఒక గ్లాస్లో ఉన్న పార్టికల్స్ సముద్రంలో ఉన్న అన్ని సముద్రంలో ఉన్న గ్లాసెస్ కంటే ఒక గ్లాస్లో ఉన్న పార్టికల్స్ ఎక్కువ. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా.
నెక్స్ట్ అవగాడ్రో నెంబర్ అయిపోయింది, సెప్టిలియన్ అయిపోయింది. అట్లనే ఇప్పుడు సెప్టిలియన్ అంటే ఇప్పుడు 10^24 కదా, 1 పక్కన 24 జీరోస్ పెడితే సెప్టిలియన్. సో అట్లనే వెళ్తూ ఉంటే ఆక్టీలియన్, డెకీలియన్ అట్లా పోతూ ఉండొచ్చు. నెక్స్ట్ పెద్ద ల్యాండ్ మార్క్ ఏంటంటే 1 పక్కన 100 జీరోస్ పెడితే, 100 జీరోస్ పెడితే మనకు తెలిసింది యాక్చువల్ అయితే గాగుల్ అయితే మన గూగుల్ వాడు కాపీ కొట్టి గూగుల్ అని పెట్టిండు, ఆఫీస్ అదే గూగుల్. సో ఒక గూగుల్ అంటే ఒక గూగుల్ అంటే 1 పక్కన 100 జీరోస్ ఉంటే 1 గూగుల్. దీనికంటే పెద్ద నెంబర్ అంటే ఇప్పటికి మనం జెఫ్ బెజోస్ అయితే ఎక్కువ కింద ఉన్నాడు, మనకు దగ్గరలో కూడా లేడు. దీనికంటే పెద్ద నెంబర్ ఏంటంటే గూగుల్ పవర్ గూగుల్. అంటే గూగుల్ని గూగుల్తో గూగుల్ అన్నిసార్లు మల్టిప్లై చేస్తే, అంటే గూగుల్ పక్కన ఇంకో గూగుల్ అని జీరోస్ పెడితే దాన్ని గూగుల్ ప్లెక్స్ అంటారు, గూగుల్ ప్లెక్స్. దీని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీంతోనే ఈ గూగుల్ ప్లెక్స్ నంబర్ని రాయడానికి, అంటే ఇప్పుడు జీరోస్ అన్నీ పెట్టాలంటే మన యూనివర్స్ మొత్తంలో ఉన్న ప్రతి ఒక్క పార్టికల్ మీద మనం 000 అని ఒక్కొక్క పార్టికల్ మీద 0 అని పెడుతున్నాం. కానీ ఈ గూగుల్ ప్లెక్స్ రాయడానికి పార్టికల్స్ సరిపో మన యూనివర్స్ మొత్తం కలిపినా కూడా, అది గూగుల్ ప్లెక్స్. కానీ దీంతో కాకుండా దీనికంటే పెద్ద నెంబర్ చూద్దాం. దీనికంటే పెద్ద నెంబర్ స్క్యూస్ నెంబర్ 10^10^10^34. దీన్ని మనం ఇట్లా రాయడానికి ఉండదు, ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్గానే 10^10^10^34. దీన్ని స్క్యూస్ నెంబర్ అంటారు. ఇది నాకు తెలిసిన బిగ్గెస్ట్ నెంబర్. ఈ నంబర్స్కి భయపడే మనం బైపీసీ తీసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మిలియన్కి బిలియన్కి మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.